శ్రీమాతే నమః. శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయము, శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం, శ్రీ శ్రీ విజయదుర్గాదేవి దేవాలయంలో అత్యంత వైభోగంగా జరిగే ఈ వేడుకలు ఎంతో కన్నుల పండుగగా జరిగినాయి, ఎంతో ఆనందంగా జరిగినాయి. ఇవన్నీ జరిపించుకోవడము అమ్మ అనుగ్రహంతో మేమందరం భక్తులము మా శక్తి కొద్దిగా పాల్గొని మేమందరం అంతా అన్ని కార్యక్రమాల సేవలలో పాల్గొని మేమందరము మా యథాశక్తి కొద్దిగా చేసుకుంటూ వచ్చినాము. అది ఎవరిది అంటే అమ్మ అనుగ్రహంతోటే, అమ్మ ఇచ్చిన శక్తితోటే ఈ విధానంగా చేసుకుంటున్నాము. కాబట్టి మీరు అమ్మ గురించి మనం ఎంతో ఎంతో చెప్పవలసిన అవసరం లేదు, అంతటి వారిమి కాదు. కాబట్టి మనము ఎంత చేసినా తక్కువనే అమ్మకు. ఈ దేవాలయంలో ప్రతి ఒక్కరికి ఏ సమస్యలు ఉన్నా, ఏ చిక్కులు ఉన్నా, ఏ పనులు కావాలనుకున్నా అమ్మని నమ్ముకొని ఒక ముడుపు కట్టుకుంటే చాలు. ఒక 11 ప్రదక్షిణాలు లేదా 108 ప్రదక్షిణాలు అమ్మని నమ్ముకొని చేసుకుంటే అన్ని కోరికలు తీరిపోతాయి. అది నమ్మకంగా నమ్ముకొని చేసుకుంటే కాని పని అంటూ లేదు, అంతా శుభమే కలుగుతుంది. మా నమ్మకము, మా భక్తులు కూడా అదే విధానంగా పాల్గొని అందరికీ అమ్మ అనుగ్రహం ఉండాలని, అమ్మ తన బిడ్డలుగా భావించి అందరి కోరికలు తీర్చే శక్తి అమ్మకుందని మేము నమ్ముకొని చేసుకుంటున్నాము. అదే విధానంగా ఎవరైనా సమస్యలు ఉన్నవారు, చిక్కులు ఉన్నవారు, ఏదైనా కావాలనుకున్న కోరిక ఉన్నవాళ్ళు అమ్మని దర్శించి అమ్మని పూజించుకుంటే అన్ని సమస్యలు తొలగిపోయి మీరు కూడా మాలాగా పాల్గొని మేము ఎంత సేవ చేస్తున్నామో ఆ సేవ మీరు పాల్గొంటే మంచిదని మేము కోరుకుంటున్నాము. శ్రీమాతే నమః. రీతిలో జరిగినాయి, ఇలా ప్రతి సంవత్సరము జరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకు అంచెలంచెలుగా అమ్మవారి ఆశీస్సులు అందరికీ అందుతున్నాయి. కాబట్టి ఇక్కడ కార్యక్రమాలు కూడా అంత అంచెలంచెలుగా ఎదిగి చాలా బాగా జరుగుతున్నాయి. ఎవరికి ఏ కష్టాలున్నా వీడికి రావాలి, వీడికి మొక్కి కోరికలు తీర్చుకొని ఇది చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై రేణుకా మాతాకి జై, జై దుర్గా మాతాకి జై. గిరి రా 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 రా. శ్రీమాత 11 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు. సో చాలా మంది భక్తులకు అన్ని విధాల వాళ్ళ కోరికలు తీరుస్తూ వారిని ఆనందంగా ఉంచుతున్నారు. కావున అందరూ భక్తులకు చెప్పేది ఏనగా వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు దర్శనాలు చేసుకొని వాళ్ళ కోరికలు ఇబ్బందులు ఉంటే అమ్మకి తెలుపుకొని వారందరూ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మొదటి మంగళవారం కళ్యాణంతో మొదలైన వేడుకలు ప్రతి సంవత్సరం పొడుగునా మాఘ పౌర్ణమి రోజు అత్యంత వైభవంగా జరుగుతాయి. మరియు దేవి శరణ నవరాత్రులు ఇదే ఆషాఢ మాసంలో బోనాల పండుగ అన్ని అత్యంత వైభవంగా జరుగుతాయి. కావున అందరికీ తెలియజేసేది ఏంటంటే వాళ్ళందరూ పాల్గొని వారందరూ కూడా ఈ యొక్క దీంట్లో చరితారులు కావాలని అందరినీ కోరుకుంటున్నాను. కాబట్టి ఇక్కడికి వచ్చిన భక్తులు అందరికీ ఏది కాదనేది ఉండదు, అందరికీ అమ్మదయ అందరి మీద ఉంటుంది. కావున అందరికీ తెలియజేసేది ఇదే. కాబట్టి అందరూ రండి, దర్శనం చేసుకోండి. ఇక్కడ ఉన్న మహిమను అమ్మ ఒక ఇదిని అందరూ తెలుసుకోవాలి. చాలా మంది ఉన్నారు, ఇంకా రాను ఇంకా పెరుగుతూనే ఉంటారు. కానీ మీరు వచ్చి కార్యక్రమాలలో పాల్గొని నిర్విఘ్నంగా దిగ్విజయంగా ఉత్సవాలు కానీ, ఈ బోనాలు కానీ, నవరాత్రులు కానీ అన్ని విజయవంతంగా జరిపించి మీరు కృతార్థులు కావాలి. అమ్మ దయతోటి మీరు మీ అందరూ సమాజం అంతా సుఖ సంతోషాలతోటి అమ్మ దయతోటి వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నాను. శ్రీమాత్రే తల్లి ఇక్కడ 11 సంవత్సరాలకి అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కావున భక్తులందరూ తమ కోరికలు నెరవేర్చుకొని ఆ అమ్మ ఆశీస్సులు పొందగలరని కోరుచున్నాము. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అమ్మ ఈ స్థలాన్ని కోరుకున్నది. ఒక 12-13 సంవత్సరాల క్రితము ఇక్కడ
అమ్మ ఫస్ట్ టెంపుల్ కట్టక ముందు ఒక కళ్యాణం చేసినప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో ఎప్పుడో ఋషులు ఇక్కడ తపస్సు చేసి ఉన్నారంట. అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎప్పుడో ఆ అమ్మ ఇక్కడ కోరిక మేరకు ఇక్కడ అమ్మ సోమ వెంకటమ్మ మాత ఆ కళలో చెప్పి నాకు ఇక్కడే కావాలంటే ఇక్కడ అన్న మురళన్న వీళ్ళందరి సహకారంతో ఇక్కడ టెంపుల్ కట్టడం జరిగింది. అమ్మకు ఏది మనం మొక్కితే కాదనకుండా అన్ని కోరికలు తీర్చుతుంది. అందుకని అందరూ అమ్మ ఆశీర్వాదం పొంది అమ్మ కృతజ్ఞతలతో అమ్మని దర్శించుకొని ఆమె పాదాభివందనాలు చేసుకుని వాళ్ళ ఆశీర్వాదం పొందగలరని కోరుచున్నాము. మీ కోరికలు ఎల్లప్పుడూ తీరుతూనే ఉంటున్నాయి. ఇప్పుడు చాలా మంది అంటున్నారు అమ్మ ఇక్కడ వస్తే మాకు చాలా మంచిగా జరుగుతున్నది అని అంటున్నారు. అందరూ అమ్మ ఆశీర్వాదం పొందగలని కోరుచున్నాము. శ్రీమాత్రే నమః. ఏడుకో పోయి తెచ్చుకున్న అమ్మ కాదు, అయితే అమ్మ అనుకున్నది లేదనుకుంటూ ఇస్తుంది. 20-30 ఏండ్ల సంతానం లేక బాధపడ్డోళ్ళు కూడా సంతానం ఇస్తుంది, అన్నం ఇస్తుంది, డబ్బు దైవం ఇచ్చింది. కానీ మిత్రులు శత్రులు కూడా మిత్రులు కావాలి, మిత్రులు కూడా శత్రువులు అయిపోతారు. అట్లా కాకుండా మంచిగా పాల్గొని అమ్మ సేవలో పాల్గొని అమ్మను మంచిగా ఎదుర్కొని ఏడుకొని మంచిగా ఉంటే అందరికీ సంతోషం. కానీ ఇట్లా దూర భారాలు అయ్యి అమ్మ మాకేం చేసింది ఏం చేస్తుంది అమ్మవారు అంటే వాళ్ళ శత్రువు వాళ్ళకి. జయ దుర్గా భవాని మాతాకు. నేను ఇక్కడ నాదస్వరం అమ్మదయ్యతో వాయిస్తున్నాను. నేను ఇక్కడ సత్యనారాయణ గారు నాకు పరిచయం దగ్గర 89 నుంచి పరిచయం. ఆయన పలానా అమ్మవారిని నరసింహ అన్నాడు. నేను ఖచ్చితంగా వచ్చిన స్వామి నాకు తాంబూలం ఏం అవసరం లేదు వచ్చారు. అమ్మని నమ్ముకొని మేము 4 ఏళ్ళ నుంచి మా భార్యగా నేను వస్తున్నాము. నాకు మంచి కోడలు వచ్చింది, డాక్టర్. మా పిల్లలకు ఆమె ఏం కావాలని అని చెప్తుంది, చెప్పినట్టే జరుగుతుంది. నాకు కూడా ఏదనుకుంటే అమ్మవారి దయ పనులు అవుతున్నాయి. శ్రీ కనకదుర్గ ఓం నమః. దేవస్థానము న్యూ మార్ట్నగర్ రోడ్ నెంబర్ 5లో కొత్తపేట గ్రామంన వెలిసి ఉంది. ఈ తల్లి ప్రతి భక్తులకు కొంగు బంగారమై ఉంటుంది కాబట్టి భక్తుల కోరిక మేరకు తీరుస్తూనే ఉంటుంది. సంతానం లేని వాళ్ళకి సంతానము, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగము, ఏ పని లేని పని కల్పిస్తూ ముందుకు చక్కని రహదారి చూపిస్తూ ఉంటుంది తల్లి. కాబట్టి భక్తుల మేరకు ఈ ఆలయము కొత్తపేట న్యూ మారుతి నగర్లో వెలిసి ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఆషాఢ మాసము తొలి మంగళవారము ఇక్కడ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. శ్రీ జమనతి మహర్షి శ్రీ 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 రేణుకెళ్ళమ్మ దేవి ఈ తిరు కళ్యాణము లోక కళ్యాణంగా జరపబడుతుంది. కాబట్టి భక్తులందరూ ఒక సంవత్సరానికి ఆ కళ్యాణ సేవలో ఒక 5,000 నుండి 6,000 మంది పాల్గొంటారు. ఈ తల్లి యొక్క అనుగ్రహము అందిస్తూ ముందుకు పోతూ భక్తులందరూ ఎంతో కృపను పొందుతున్నారు. కాబట్టి ఆ అమ్మ అనుగ్రహం ఎప్పుడు ఎల్లవేళలా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చాలా మందికి ఈ గుడి గురించి తెలియదు కాబట్టి మన భక్తులు కూడా అందరూ తెలియపరుస్తూ ప్రతి భక్తులను కూడా అమ్మ కృప ఉండాలని చెప్పి కోరుకుంటూ 10 మందికి మనం భక్తు రూపంగా మనం తెలియపరిస్తేనే అందరికి తెలుస్తుంది. మనకు తీరినగా మన కొద్దిలే మనమే మంచిగా ఉందామని అంత భావించకూడదు ఎవరైనా. ప్రతి భక్తులు మనం పోతున్నామంటే ఒక 10 భక్తులను కూడా అందరు సహాయపరచాలి, అమ్మ అనుగ్రహం పొందబెట్టాలి. వాళ్ళు కూడా మన 10 మందిలో మనం ఉండి వాళ్ళు సహకారం చేయాలి. కాబట్టి ఈ అమ్మ వేళ ఎప్పుడు అమ్మవారి కృపకు పొందవలసిందిగా కోరుచున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఈ అమ్మ యొక్క గుడి తెరిచిన వేళలా సూర్యక్రాంతి అమ్మ పాదాల నుండి అమ్మ ముఖబింబం వరకు వెలుతురు చూపిస్తుంది. అది చాలా మంది సూర్యకిరణాలు చూపిస్తుంటది. అందరూ గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మాఘమాసంలో మాఘపన్నం రోజున అష్టాదశక్తి పీఠాల పూజ జరపబడుతుంది. ఎందుకంటే ఈ పూజ ఎందుకు జరుగుతుందని చాలా మంది తెలియదు. ఆ అమ్మ యొక్క రూపంలో ఆ తల్లందరూ ఆవహించినారు కాబట్టి ఈ పూజ జరపబడుతుంది.
ఆ రోజున అమ్మవార్లందరూ పిలుపునిచ్చి ఆహ్వానించి ఈ పూజ జరుపుతారు. ఇది సెకండ్ వచ్చేసి మనకు ఆషాఢ మాసము ఫస్ట్ మంగళవారము ఈ జమదగ్ని మహర్షి శ్రీ శ్రీ రేణుకెల్లమ్మ దేవి తిరుకల్యాణ లోకనార్థం సమర్పించుకొని ఈ యొక్క కళ్యాణం జరపబడుతుంది. ఇంకో విషయం బోనాలు కూడా మనకు శ్రావణ మాసం నాగుల చవితి వెళ్ళిన తర్వాత జరుగుతుంది. అత్యంత వైభవంగా జరుగుతుంది ఇది కూడా. తర్వాత వచ్చేసి దేవీ నవరాత్రులు కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి. ఎక్కడ లేని విధానం ఇక్కడ ఉన్నది కాబట్టి భక్తులను గ్రహించి అమ్మని కృపం పొందవలసిందిగా కోరుతున్నాము. ఎవరో మావరాలెల్లమ్మకి, భవానీ మాతాకి, భవానీ శంకర్ మహారాజకి, ఎవరో భువనేశ్వరి మాతాకి. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. నేను అమ్మవారిని ఇప్పటి నుండే కాదు, నా పెళ్లి కాక ముందు నుండి నేను కాలేజ్ చేసినప్పటి సంది ఇది చేస్తున్నాను. ఏవనుకుంటే అవి అయితే కాబట్టి ఇది చేస్తున్నాను. ఇవాళ నేను ఇంత సంతోషంగా అందరి ముందు ఇంత మంచిగా నిల్చొని మాట్లాడుతున్నా అంటే కారణం అమ్మ. ఎంతో పెద్ద గండం నుండి నేను బయటపడ్డాను. ఇవాళ అందరి ముందు ఇంత ఇదిగా ఉన్నాను అసలు. అందుకే ఎప్పుడు అమ్మని మర్చిపోకుండా ఇక్కడ వచ్చి సేవ చేసుకుంటాం. 2 సంవత్సరాల నుంచి వస్తున్నాను. నా అనుభవం ప్రకారం ఏంటంటే అమ్మవారి దయ ఉంటే తప్ప అమ్మవారి దర్శనం కాదు. ఇది నా అనుభవపూర్వకంగా నేను చెప్తుంది. ఎందుకంటే మేము చాలా ప్రయత్నం చేసి అమ్మవారి దగ్గరికి రావాలనుకున్నాం, కానీ అమ్మవారి అనుగ్రహం ఉన్నప్పుడు మాత్రమే మాకు అమ్మవారి దర్శనం జరిగింది. అది మా అదృష్టంగా భావిస్తున్నాము. నేను కాంచీపురం నుంచి హైదరాబాద్ వరకు దగ్గర దగ్గర ఒక 60-70 అమ్మవారి గుళ్ళని దర్శనం చేసుకున్నా కూడా నా సమస్య తీరలేదు. ఆ సమస్య ఎవరికి బయటికి చెప్పుకోలేనిది అమ్మవారు తీర్చారు. దాని తర్వాత నా కుటుంబ పరిస్థితులు కూడా చక్కబాటు అవ్వడానికి అమ్మవారే కారణం. అమ్మవారు నాకు జరగబోయేది డేట్తో సహా చెప్పారు. ఈ డేట్ రోజు నీకు ఇది జరుగుతుందని చెప్పారు. ఆ ప్రకారమే నాకు జరిగింది. ఇది నా అనుభవం. అప్పటి నుంచి నేను అమ్మవారిని క్రమం తప్పకుండా దర్శించుకుంటున్నాను. నేను నా ఇంటిలిపాది అమ్మవారి ఆజ్ఞ అనుసరణ ప్రకారమే నడుచుకుంటున్నాము. మాకు మా జీవితంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ధర్మ మార్గంలో నడవడానికి అమ్మవారు మాకు ఒక ధర్మ మార్గాన్ని చూపిస్తూ మమ్మల్ని నడిపిస్తుంది. అమ్మవారి సేవ చేసుకోవడానికి మాకు అదృష్టం దొరికినందుకు మేము ఏ జన్మలో మేము మా కుటుంబం మా తల్లిదండ్రులు ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ మాకు ఈ అదృష్టం దొరకలేదని మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాము. అందరికీ ఇలాంటి అదృష్టం ఇలాంటి అవకాశం కలగాలని మేము కోరుకుంటున్నాము. కాబట్టి మీరందరూ కూడా ఎక్కడెక్కడ వాళ్ళైనా సరే ఒక్కసారి ఈ అమ్మవారి గుడికి వచ్చి దర్శనం చేసుకోండి. దర్శనం చేసుకొని అందరికీ కోరికలు ఉంటాయి. ఓకే, సమస్యలకి పరిష్కారం కావాలంటే, కోరికల కంటే ఎక్కువగా సమస్యలు పరిష్కారం కావాలంటే, ప్రశాంతతతో మనం జీవితం కాన్ఫిడెంట్గా లైఫ్ లీడ్ చేయాలంటే మనకు ఒక మార్గం అయితే మాత్రం అమ్మవారు చూపిస్తుంది. చాలా ప్రసన్న వదనంగా ఉంటుంది అమ్మవారిలో ఉన్నటువంటి ఆ కళ. ఎందుకంటే చాలా తక్కువ గుళ్ళల్లో చాలా తక్కువ విగ్రహాలలో మాత్రమే ఇలాంటి కళ కనిపిస్తుంది. ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకోండి. అది తెలిసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాను. నేను ప్రతి ఉత్సవంలో ఇక్కడ పాల్గొంటాను ప్రతి సంవత్సరం. మా అమ్మ నాన్న కూడా ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం ప్రతి ఉత్సవంలో పాల్గొంటారు. మీరు కూడా రావాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. మూర్ఖులు నన్ను మానేపించారు. ఇంకోటి ఏంటంటే నేను ఫస్ట్లో వచ్చినప్పుడు చాలా నాకు ఫలితాలు అయినాయి. నా ఊళ్ళు ఇల్లు కాదనుకుంటే ఇల్లు కూడా సాధించాను. తర్వాత జాబ్ కూడా అమ్మ వల్లనే వచ్చింది నాకు జాబు.
తర్వాత ట్రాన్స్ఫర్ కూడా వచ్చింది. ఇక నాకు ఇప్పటికి కూడా మూర్ఖులు ఏంటంటే గుడి మానిపియాలని చూస్తారు, నేను మానేను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుళ్ళో యాదవులే ఓపెన్ చేస్తారు, అప్పుడు నేను కూడా గుడి ఓపెన్ చేస్తా, ఊడుస్తా, తూడుస్తా. మూర్ఖులు చాలా ఇబ్బంది పెడతారు, ఎంత చేసినా సరే నేను చేస్తా, నేను సాధిస్తా. అమ్మ ఉన్నది నాకు. నేను 10 మంది దగ్గరికి పోయినా, ఎవరు నాకు నమ్మకం లేదు. నేను అడిగిన ఒకసారి ఓ గోలు వచ్చిరు, ఓ గోలు నాకు అడిగిరు, ఇట్లా ఏమన్నారంటే, నీకు హెల్త్ బాగాలేదు అంటే నువ్వు సత్యంగాల దేవుడైతే నాకు మా భార్యను మార్చు, నేను నమ్ముతా, నేను నమ్మను నిన్ను అనే వరకల్లా ఆయన దెబ్బకే శాంతి అయిపోయాడు. అప్పటి నుంచి నేను ఎవరిని నమ్మను. ఏ దేవుడు వచ్చినా కానీ నేను మాంకాలం గుడిలో సేవ చేసిన, సాయిబాబా గుడిలో సేవ చేసిన, అమ్మవారి గుడిలో కూడా సేవ చేస్తున్నా. ఇప్పటికి కూడా ఎంతోమంది ఎన్నో అంటారు, అయినా నేను సాధించి తీరుతా, నేను మానేయను గుడి అని శ్రీమాత్రే నమః. అమ్మ సేవలో పాల్గొన్నాను, అన్ని పనులు అవుతున్నవి. నా సేవ నా జీవితకాలం మొత్తం ఇక్కడే ఉంటుంది. నేను అమ్మని నమ్ముకున్నా, నా సేవ మొత్తం ఇక్కడే ఉంటుంది. నాకు అమ్మ అనుగ్రహం ఇచ్చింది నైవేద్యాలు చేయాలని, అదే చేసుకుంటూ బతుకుతున్నాను. జై హింద్. శ్రీ దుర్గా మాతాకి, శ్రీ రేణుకా మాతాకి, శ్రీ దుర్గా మాతాకి, శ్రీ రేణుకా మాతాకి. దుర్గామాత పూజ. నేను 20 సంవత్సరాల నుంచి అమ్మ దగ్గర సేవ పాల్గొంటున్నాను. ఆ పరిస్థితుల్లో ఒకప్పుడు అతి ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నాము. అమ్మ దయతోన అమ్మ చెప్పిన చిలక పరుగులు ఏది ఒకటో రాంగుండదు, చెప్పిందంటే సత్య స్వరూపం. అప్పటి నుంచి నేను ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు వచ్చినాను. ఎంత సేవ చేసినా అమ్మకు ఈ జన్మకు తక్కువ అనిపిస్తుంది నాకు. అంత అది అందరికీ అర్థం కావాలి, కానీ నాకు మాత్రం అర్థమైంది. ఇది నాకు చాలా ఒంట్లో బాగాలేకపోతే వచ్చాను ఇక్కడికి. నాకు అమ్మ దగ్గరకు వచ్చిన తర్వాతే ఆరోగ్యం నయమైందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఏ సమస్య లేదు, చక్కగా ఆరోగ్యంగానే ఉన్నాను. నాకు అమ్మవారి దయ వల్ల నా పిల్లలు నేను అందరం హాయిగా ఉన్నామండి. బాగా చేసింది. మా వారు పెద్ద ఆపద నుండి బయటపడ్డారు. ఒక ఎంతో కష్టం వచ్చింది, అమ్మని నమ్ముకుంటే చాలా బాగా జరుగుతుంది. మేము వచ్చి 7 years అవుతుంది, అప్పటి నుండి వస్తూనే ఉన్నాము. చాలా బాగా జరుగుతుంది, అమ్మ దయతోనే బాగున్నాము. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తేలిపోతున్నాయి. శ్రీమాత్రే నమః. విజయ దుర్గా మాతాకి జై. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి జై. విజయ దుర్గాదేవికి జై. మేము గత 11 సంవత్సరాలుగా ఈ అమ్మవారి గుళ్ళో సేవ చేసుకుంటున్నాము. మా ఫ్యామిలీ అంతా, నేను, మా వారు, మా పిల్లలు అందరూ చాలా సంతోషంగా ప్రతి ఒక్క వేడుకలో పాల్గొంటాము. నేను ఎందుకో కొన్ని రోజులు ఒక 2 సంవత్సరాలు ఈ గుడికి రాలేదు. నా సొంత అనుభవం, నా అమ్మవారే ఇక్కడికి నన్ను తీసుకొచ్చింది. ఆ రోజు నా అనుభవం నేను వ్యక్తం చేసుకుంటున్నాను. 28 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. మేము వచ్చినాకనే అమ్మవారు ఇక్కడ వచ్చింది తెలిసింది. మేము ఫస్ట్ నుంచి కూడా ఎల్లమ్మను దుర్గమ్మను బాగా కొలుస్తుంటే, అలాగే నాకు కూడా ఇక్కడ అమ్మవారు మళ్ళీ నాకు తగ్గట్టే ఇక్కడ అమ్మవారు దొరికింది. మాకు ఒకటి పెద్ద ఆపద ఉండే, అది గొడ్డలతో పోయేది, గోటితో పోయింది. అమ్మవారి దయవల్ని మాకు ఇట్లాగే మంచిగా కావాలని, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అమ్మవారిని మనం పదే పదే కోరుకుంటున్నాం. అందరికీ మంచిగా కావాలని కోరుకుంటున్నాం. ఓం శ్రీమాత.